అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. వెల్కమ్ టు రుద్ర టీవీ. హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సొసైటీ అనేటువంటి ఒక ఎగ్జామినేషన్ బోర్డ్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ని రుద్ర కళాక్షేత్రంగా మనము ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాం, ఒక ఎగ్జామినేషన్ సెంటర్గా మనం ఎందుకున్నాం. ఈ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇప్పటికే యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉండగా హ్యామ్స్ వంటి ఒక ఎగ్జామినేషన్ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని మనం ఎందుకు అటెంప్ట్ చేస్తున్నాము, మనం ఎందుకు ఎగ్జామినేషన్ సెంటర్గా ఉన్నాము, ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల పిల్లలకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి, ఇవి అవసరమేనా, ఎంతవరకు అవసరం, ఎవరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలను కవర్ చేస్తూ ఈ వీడియో ఉండబోతుంది. తెలుసుకుందాం రండి. మన భారతీయ లలిత కళలలో కూచిపూడి నాట్యం యొక్క విశిష్టత ఎంతో ఉంది. ఇటు సంగీతము అటు నాట్యము వంటి లలిత కళలలో కొన్ని కోర్సులను క్రియేట్ చేసి యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. అయితే యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అది యూజీసీ నామ్స్ ప్రకారంగా 14 ఏళ్ళు పూర్తి అవ్వాల్సి ఉంటుంది కంప్లీట్ అవ్వడానికి. అంటే 11 ఏళ్లతో మొదలెట్టి 11, 12, 13, 14గా ప్రాథమికమైన ఒక సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ ఇన్ కూచిపూడి డ్యాన్స్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ ఇలాగ నేర్పిస్తూ ఉంటారు. మరి మన పిల్లలు సహజంగా నేర్చుకునేటువంటి వయసు 5-6 ఏళ్లకు మొదలెడతారు. 6 ఏళ్ళు దాటిన తర్వాత సాధారణంగా ఎప్పుడు ఉంటుంది, 5-6 ఏళ్ళు లేదా 7 ఏళ్లకు మొదలెట్టినటువంటి ఒక పాపాయి 14వ ఏడు వరకు మరి ఏం చేయాలి, ఊరికే ఒక ప్రోగ్రామ్స్ సంబంధించిన ఐటమ్స్ని నేర్చుకుంటూ ఉపయోగం ఉండదు కదా. అప్పటికప్పుడు ఎగ్జామ్స్ అంటే కంగారు కూడా పడతారు. అటువంటి సందర్భంలో మనము ఒక బోర్డ్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తున్నాం. పైగా మీరు ఒకటి గమనించాలి, 14 ఏళ్ళు అంటే అప్పటికే పిల్లలు 9వ తరగతిలోనో 10వ తరగతిలోనో ఉంటారు. అప్పటికప్పుడు ఒకేసారి ప్రెషర్డ్గా ఉన్నట్లయితే కనుక 4 ఏళ్ల సిలబస్ చదవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సర్టిఫికేట్ కోర్సును గవర్నమెంట్ కాలేజెస్లో చదివేటువంటి పిల్లల్లో 10 ఏళ్ల నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి రావటం, ఆ సిలబస్ ఓరియంటెడ్గా జరిగేటువంటి పిల్లల సంగతి చాలా చక్కగా ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ ప్రత్యేకంగా డ్యాన్స్ టీచర్స్ దగ్గర నేర్చుకునేటువంటి పిల్లలు ఇయర్ బై ఇయర్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉండదు. పైగా 9, 10 తరగతుల్లో చాలా మంది పిల్లలు చదువులకు ఇబ్బంది అని చెప్పని డ్యాన్స్ని ఆపేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలా కాక ఆపకపోయినా ఎగ్జామ్స్ వరకు వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పుకోవాలి. మరి అప్పటి వరకు వారు నేర్చుకున్నటువంటి కళకు సంబంధించి ఒక ధ్రువపత్రం ఏమి ఉంది, లేదు కదా. అందుకోసం కానీ లేదా యూనివర్సిటీ ఎగ్జామ్స్కి రాయాలి అనేటువంటి అనుకున్నటువంటి పిల్లలకు 14 ఏళ్లకు ముందు ఇయర్ బై ఇయర్ ఆ సిలబస్ను అర్థం చేసుకునే విధంగా విషయ పరిజ్ఞానం, అంతేకాకుండా అప్పటి వరకు వారు నేర్చుకున్నటువంటి చక్కని విషయాలకు సంబంధించిన ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ను అందించేటువంటి కార్యక్రమంగా ఈ హ్యామ్స్ వంటి ఒక ఎగ్జామినేషన్ బోర్డును ఆశ్రయించి రుద్ర కళాక్షేత్రం ఎగ్జామినేషన్ బోర్డుగా దీనిని కండక్ట్ చేస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా మనము ఈ ఎగ్జామ్స్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఎందుకు అటెంప్ట్ చేయాలి, ప్రథమమైన విషయం ఏజ్ లిమిట్ లేదు. రెండవది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో కూడా అటెంప్ట్ చేయవచ్చు. మూడవది ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని రుద్ర కళాక్షేత్రం చక్కగా నిర్వహిస్తోంది. గత 5 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. మన ఏపీ అలాగే తెలంగాణ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ఎగ్జామ్స్ను అటెంప్ట్ చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, జూనియర్ డిప్లొమా అంటూ దాదాపు 7-8 లెవెల్స్ ద్వారా వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అవకాశం ఉన్నంత వరకు చేసుకుని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్కు మనం అటెంప్ట్ చేయవచ్చు. 12 ఏళ్ల వరకు ఉన్నటువంటి పిల్ల ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసుకొని 13, 14 ఏళ్ల సందర్భంలో అప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జామ్స్ను ఆపి యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయవచ్చు. అలాగే మన పిల్లలు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, జూనియర్ డిప్లొమా, మహా అయితే సీనియర్ డిప్లొమా చేసే వాళ్ళ సంఖ్య మన పిల్లలు రుద్ర కళాక్షేత్ర పిల్లలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. నిజంగా అంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్కి నేను రిఫర్ చేస్తున్నాను. సర్టిఫికేట్ వ్యాలిడ్ అండ్ వాల్యుబుల్ గురించి నేను క్లియర్గా మీతో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇది కాకుండా మన రుద్ర కళాక్షేత్రం నుంచి మాత్రమే ఎందుకు చేయాలంటే మన తరఫు నుంచి కంప్లీట్ సపోర్ట్ టు ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉంటుంది. Because we are not only the organizers, prior to that we are a dance organization.
డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ మనది. సో డ్యాన్స్కి సంబంధించినటువంటి కూచిపూడి నాట్యానికి సంబంధించి అత్యుత్తమమైన విషయాలను పిల్లలకి ఇవ్వడంలో మేము నిబద్ధులమై ఉన్నాం. ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసేందుకు పర్ఫెక్ట్ వేని మనం ఫాలో చేస్తున్నాం. హాల్ టికెట్ సబ్మిషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి, ఇటు సర్టిఫికెట్ను డిస్ట్రిబ్యూట్ చేయడం దగ్గర నుంచి, రిజల్ట్స్ని ప్రాపర్గా మీకు అందించడం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తెచ్చేందుకు, కూచిపూడి నాట్యాన్ని నేర్పించేటువంటి గురువులకు సరైన అవగాహన ఇచ్చేందుకు మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం మనం. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం స్మూత్ అండ్ ఫ్లెక్సిబుల్గా జరిగేందుకు మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. అది సక్సీడ్ అవుతున్నాం కూడా ఇప్పటి వరకు. అలాగే మన తరఫు నుంచి అసిస్టెన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మెథడ్స్లో కూడా మనం తీసుకుంటున్నాం. ఇక పరీక్ష నిర్వహించేటువంటి హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సొసైటీ హ్యామ్స్ అనేటువంటి సంస్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హ్యామ్స్ అనేటువంటి సంస్థ 2010వ సంవత్సరంలో అది ఒక సొసైటీగా స్టార్ట్ అయినప్పటికీ ఏ గ్లోబల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కింద రిజిస్టర్ అయినటువంటి సంస్థ ఇది. అంతేకాకుండా సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1961 ద్వారా ఇది రిజిస్టర్ చేయబడింది. ఐఎస్ఓ సర్టిఫైడ్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కింద ఇది రిజిస్టర్ చేయబడింది. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ ప్యారిస్, అలాగే వీటి నుంచి అది నిర్ధారణ పొంది ఉంది. అంతేకాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అది సర్టిఫైడ్ చేయబడి ఉంది. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అది రిజిస్టర్ చేయబడింది. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ హ్యామ్స్ అనేటువంటి సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకోబడుతూ ఉంది. 45కు పైగా వివిధ ఆర్ట్ ఫామ్స్లో ఎగ్జామ్స్ని ప్రపంచ దేశాలలో నిర్వహిస్తూ ఉంది. డిఫరెంట్ సర్టిఫికేట్ ప్రొసీజర్స్ను కూడా ప్రాసెస్ని ఇది చేస్తూ ఉంది. ఇక మనం కండక్ట్ చేసేటువంటి ఈ ఎగ్జామ్స్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కూచిపూడి నాట్యం మరియు వోకల్ మ్యూజిక్ అంటే కర్ణాటక సంగీతం, గాత్ర సంగీతం గురించినటువంటి ఎగ్జామ్స్ను రుద్ర కళాక్షేత్రం ఒక ఎగ్జామినేషన్ సెంటర్గా నిర్వహిస్తుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్లో మన రుద్ర కళాక్షేత్రం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ మోడ్లో చేసేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, రాజమండ్రి మరియు తుని వద్ద మనకు సెంటర్స్ మనం పెట్టుకున్నాం. అలాగే అటు తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు మంచిర్యాల జిల్లాలలో మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టి ఉన్నాం. ఈ ఎగ్జామ్స్ అనేవి యాన్యువల్ బయాన్యువల్గా ఉంటాయి. ఇప్పుడు 2026 యాన్యువల్ పీరియడ్ స్టార్ట్ అవబోతోంది. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి లేదా మార్చ్లో ఉంటాయి. అలాగే బయాన్యువల్ టైం అంటే ఎగ్జామినేషన్స్ అరౌండ్ జూలై అండ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ టైంలో ఉంటాయి. ఏదో ఒక పీరియడ్ను మనం చూస్ చేసుకుని అది కంటిన్యూ చేసుకుంటూ లెవెల్ బై లెవెల్ 1 year గ్యాప్తో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది థియరీ అండ్ ప్రాక్టికల్ పరంగా ఉంటుంది. థియరీ అనేది ఫస్ట్ 2 levels ప్రీ ప్రైమరీ, ప్రైమరీకి ఓరల్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం అనేది ఉంటుంది. ప్రాక్టికల్ అనేది డ్యాన్స్ చేయడం ఉంటుంది. జూనియర్ డిప్లొమా నుంచి మొదలుపెట్టేటువంటి ఈ లెవెల్స్ మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది 50 మార్క్స్కు. ముందు లెవెల్స్ అన్నీ కూడా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ థియరీ ఎగ్జామ్ అనేది 25 మార్క్స్, ప్రాక్టికల్ 75 మార్క్స్గా ఉంటుంది. జూనియర్ డిప్లొమా లెవెల్ నుంచి ప్రతి పేపరు కూడా థియరీ 50 మార్క్స్కు, అలాగే ప్రాక్టికల్ 100 మార్క్స్కు ఉంటుంది. సీనియర్ డిప్లొమా నుంచి లెవెల్స్ మారుతాయి. మన రుద్ర కళాక్షేత్రం గురించి మాట్లాడుకుందాం. రుద్ర కళాక్షేత్రం అనేది పరీక్షా కేంద్రంగా హ్యామ్స్కు నడుస్తోంది. రుద్ర కళాక్షేత్రం అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. ఒక పరీక్షా కేంద్రంగా రుద్ర కళాక్షేత్రం అనేది ఈ పరీక్షలకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, అప్లికేషన్స్ తీసుకుంటుంది, అలాగే హాల్ టికెట్స్ను సబ్మిట్ చేస్తుంది, ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాం, సర్టిఫికేట్స్ని గురువులకు అందించి పిల్లలకు అందించేటువంటి విధంగా చేస్తాం. గురువులకు అవకాశం ఉంటే వారికి వారిగా మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనము కూచిపూడి పరంగా ఉండేటువంటి ప్రతి లెవెల్కు ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి అందిస్తున్నాము. ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా రన్ అయ్యేందుకు రుద్ర కళాక్షేత్రం బాధ్యత వహిస్తుంది. మీకు సిలబస్ కానీ, మెటీరియల్స్ కానీ, ఫీ ప్యాటర్న్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏ వివరాలు కావాల్సి వచ్చినా రుద్ర కళాక్షేత్రంను సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ను సంప్రదించడం ద్వారా
మీరు సంపూర్ణ వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఎగ్జామ్స్ను చక్కగా అటెంప్ట్ చేయవచ్చు. మన పిల్లలకు మన భారతీయ సాంప్రదాయ నాట్యకళ అయినటువంటి కూచిపూడి నాట్యాన్ని ఇప్పటికే మీరు నేర్పిస్తున్నారు. అయితే దాన్ని విధానపూర్వకంగా నేర్చుకుంటున్నారు అని చెప్పేటువంటి కొన్ని ధ్రువపత్రాలను కూడా వారి ఫైలింగ్లో ఉంచేందుకు మనం వారికి సహకరిద్దాం. అందరూ సర్టిఫికేట్, డిప్లొమా, మాస్టర్స్, పిహెచ్డి వంటి అత్యున్నతమైనటువంటి కోర్సెస్ను చేయాలని ఆశిద్దాం. దానికి ముందు మన పిల్లలకు ప్రాథమికమైన విషయాలతో కూడినటువంటి ఇటువంటి ఎగ్జామ్స్ను కూడా మనం ఇచ్చినట్లయితే వాళ్ళు నిబద్ధతగా ఇటు థియరీ, అటు ప్రాక్టికల్, శ్లోకాలు, మరిన్ని విషయాలను తెలుసుకుంటూ వారు నేర్చుకున్న విషయాలను ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేస్తూ మంచి మార్కులను సాధిస్తే వారికి ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. ఉపయోగపడేటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళ ఫైలింగ్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మన రుద్ర కళాక్షేత్రం మరియు రుద్ర టీవీకి సంబంధించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో కేవలం పిల్లలకు నాట్య సంబంధిత విషయాలను సంపూర్ణంగా తెలియజేసేందుకు, నాట్య విద్యార్థుల పేరెంట్స్కు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కలిగిస్తూ సరైన విద్యా విధానం, కళలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళ పిల్లలని అనేటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తూ మేము నిబద్ధులమై ఉంటాం. కాబట్టి ఆ పరమైన విషయాలు మీకు కావాలని ఆలోచించినట్లయితే కనుక మన రుద్ర కళాక్షేత్రం మరియు రుద్ర టీవీ ఎప్పుడు మీకు సహకరిస్తుంది. నేను మీ మాచిరాజు రాజేష్. నమస్తే.